హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? చూడండి నేను చూపిస్తున్నయి ఏంటంటే గోవిందనామాలు అవన్నీ ఉంటాయి కదండీ! బుక్స్ ఉంటాయి కదండీ! లలితాష్టమి అయన్నీ ఉంటాయి కదండీ! అవి చూపిస్తున్నాననమాట అండి నేను సిల్వర్‌లోని. నేను ఒక్కొక్కటి కూడా మీకు చూపిస్తాను చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి. కృష్ణుడిదనమాట అండి ఇది. కృష్ణాష్టకం అండి ఇది. కృష్ణాష్టకం చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఏంటంటే మనకి ఒకటి కూడా ఇలాగా సింగిల్ పేపర్‌తో వస్తదన్నమాటండి ఇది. సింగిల్ వస్తదండి ఇది. అంటే ఇది మనకి పీస్ వచ్చండి రూ. 150 అలా పడతదండి మనకి హోల్‌సేల్‌గాని. సిల్వర్ వస్తదండి. 999 సిల్వర్ వస్తాయన్నమాట ఇవన్నీని. ఇందులో వేరే 2 క్వాలిటీలొస్తాయండి. మన దగ్గరైతే 999 వస్తది. బయట దొరుకుతాయండి మనకి నార్మల్‌వే ఉంటాయన్నమాటండి. ఇది చూసారండి హనుమాన్ సాలీసా? మీకిందాక బయట తీసి చూపించాను కదా! అలాగా ఇది ఒక్కొక్కటి కూడా నేను విడివిడిగా చూపిస్తున్నాను. బయటకైతే తీయట్లేదండి. ఇది హనుమాన్ సారీస్ అండి ఇవి. ఇయేంటంటే మనకి గిఫ్ట్ ఇచ్చుకోవడానికి కూడా బావుంటాయి. రిటర్న్ గిఫ్ట్‌లా కూడా ఇవి ఇస్తున్నారన్నమాట. అలా కాకుండా మనం ఓన్‌గా కూడా కొనుక్కోవచ్చు. దేవుడి దగ్గర పెట్టుకోవడానికి, నామాలయి చదువుకోవడానికి కూడా కొనుక్కోవచ్చండి. ఏంటంటే ఈ మధ్య చాలామందైతే కస్టమర్లు తీసుకెళ్లారన్నమాట అండి. దానికోసమని చెప్తున్నానన్నమాట. ఇది చూసారండి ఇది శివుడిదండి ఇది. శివ శివలింగం కోసం, శివుడి కోసం మాట అండి ఇవన్నీ కూడాని. చూసారా చాలా బావుంటాయండి ఇవన్నీ కూడాని. మనం మంత్రాలు చదువుకోవడానికి ఇదివరకైతే బుక్స్ ఉండేయి కదండీ! ఇప్పుడు ఇలా సిల్వర్ దాని మీద వస్తున్నాయన్నమాట. ఇది వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు మాట అండి ఇది. ఇదిగోండి మొత్తం అంతా కూడాని. మొన్న అలాగే ఒకరికి ఇలాగా మ్యారేజ్ డే ఆ టైంలో కూడా ఆళ్ళు ఫంక్షన్ ఏదో చేసుకుంటుంటే అలాగా ఇచ్చారన్నమాటండి. ఇది ఒక్కొక్కటి ఇవ్వడానికి మన దగ్గర ఒక 500 పీసులు పట్టుకెళ్లారన్నమాటండి. దానికోసమని చెప్తున్నాను మీకు రిటర్న్ గిఫ్ట్ అని చెప్పేసి చెప్తున్నానన్నమాటండి. ఇది చూసారండి బాబాది మాటండి సాయిబాబాది. హారతికండి. హారతి ఇచ్చేటప్పుడు చదివేది ఇదండి పేపరు. బావుంటదండి ఇది కూడాని. ఏంటంటే సాయిబాబాలో అయితే 2 వస్తాయన్నమాట. మీకు 2 కూడా చూపిస్తాను. ఇది సాయిబాబా హారతి ఇచ్చేటప్పుడు మాటండి. చూసారా? అన్నీ కూడా ఒక్కొక్కటి చూపిస్తున్నాను. ఇదొచ్చి మనకి బాబా పూజది మాటండి ఇది. పూజ చేసేటప్పుడు మాట ఇది. ఇది ఇది కూడా బాబాదే. అదే హారతి ఇచ్చేటప్పుడు, ఇదేమో పూజ చేసేటప్పుడు మాటండి. మనకి అన్నీ ఉంటాయన్నమాట ఇందులో. నేను అన్నీ అయితే చూపించలేదు గానీ కొన్ని మాత్రం చేసి చూపిస్తున్నాను మీకు. ఇవేంటంటే సింగిల్ సింగిల్ మాట ఇవి. ఇందులో మనకి అన్ని దేవుళ్ళుంటాయి. లలిత దేవిది ఉంటది. ఇంకా గాయత్రి దేవిది ఉంటది. ఇందులో అలా చాలా ఉంటాయన్నమాటండి. ఇలా సింగిల్ ఒక పేపర్ ఉంటది అంతేనండి. ఒకటే ఉంటది. తర్వాత నేను బుక్కుల్లో కూడా చూపిస్తాను. బుక్కులు కూడా ఉంటాయన్నమాట ఇందులో. బుక్కులు కూడా చూపిస్తాను చూడండి. ఇది మనకి చెప్పాను కదా కాస్టు. అదొక కాస్ట్ పడతదన్నమాట. ఇయైతే వేరే కాస్ట్ పడతదన్నమాటండి. ఇది ఏంటంటే బుక్ కింద వస్తదన్నమాటండి. ఈ బుక్‌లోనే మనకన్నీ ఒక్కొక్క పేపర్‌తో ఇలాగ హనుమాన్ చాలీసా ఒకటి, గోవిందనామాలు, ఇలా సాయిబాబాది అన్నీ కలిపి మనకి బుక్ కింద ఉంటది. దీనికి బాక్స్ ప్యాకింగ్ వస్తదన్నమాటండి. వెల్వెట్‌తో మనకి ఇలా పైన కనిపించేటట్టు ఉండి ట్రాన్స్‌పేటెడ్ ఉంటదన్నమాటండి. ఇదొచ్చి లోపల బుక్ ఉంటదన్నమాట. ఇదిగోండి చూసారండి? బుక్ ఎంత బావుందో బాగా నీట్‌గా కనిపిస్తుంది కదండీ! ఈ బాక్స్ ఉండడం వల్ల దీనికి లుక్ వస్తదన్నమాటండి. ఈ బాక్స్ ఉండడం వల్ల ఇది నీట్‌గా మనకి కనిపిస్తదన్నమాటండి. గిఫ్ట్ ఇచ్చినా గూడా ఇలా సింగిల్‌గా ఒకటి ఎవరికన్నా మనం గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా ఇచ్చేయచ్చుమాటండి. ఇందులోనే అన్నీ ఉంటాయండి. ఒకటే కాకుండా మొత్తం అన్నీ కూడా ఇలా ఉంటాయన్నమాట. ఇదొచ్చి మనకి బయటైతే ఎక్కువ కాస్టే పడతదండి. మన దగ్గరైతే రూ. 1000 పడతదన్నమాటండి ఇది. ఏంటంటే బయటైతే మనకిది 2000 అలా అమ్ముతారండి. మనకైతే హోల్‌సేల్ అని చెప్పాను కదండీ! మనకి రూ. 1000 పడతదన్నమాటండి ఇవైతే. ఇది చూసారండి గోవిందనామాలమాట ఇది. ఇదైతే చాలా బావుంటదండి బుక్. కొంచెం మనకేంటంటే లోపల ఎక్కువ పేజీలొచ్చి ఏంటంటే పెద్ద పెద్ద లెటర్స్ వచ్చినప్పుడు మనకి ఎక్కువ పేజీల కింద వస్తాయన్నమాటండి. చిన్న లెటర్స్ అనుకోండి 1, 2 పేజీల మీద అలాగ మనకి సరిపెట్టేస్తారన్నమాట. ఇది అలా కాదు. కొంచెం పెద్ద పెద్ద అక్షరాలయినప్పటికీ కొంచెం పేజెస్ ఎక్కువొస్తాయి. మనకు కొంచెం కాస్ట్ కూడా ఎక్కువుంటదన్నమాటండి. అలా కూడా ఉంటది. పేజీలను బట్టి కాస్ట్ ఉంటదన్నమాటండి. ఇది చూసారండి? అదిగో కొంచెం పెద్ద పెద్దయి అని చెప్పాను కదా మీకు. ఇది కూడా 1000, 1200 అలా ఉంటదన్నమాటండి. ఇదిగోండి పెద్ద పెద్ద అక్షరాలు కొంచెం బాగా కనిపించిన వారికి అది కూడా నీట్‌గా కనిపించడం కోసం పెద్ద పెద్ద అక్షరాలే ఇస్తారన్నమాట. బావుంటదండి. ఇది కూడా ఇలాగా మనకి బుక్‌లోనే వస్తదన్నమాట. ఈ బుక్ ప్యాకింగ్ అయితే మాత్రం చాలా బావుంటదండి. ఇలా బయటకి కవర్‌లోంచి కనిపిస్తుంది చూసారా? కవర్ ప్యాకింగ్ వచ్చేసి లోపలేమో మనకి ఎలివేట్ ఉంటదన్నమాటండి. చాలా బాగా కనిపిస్తదన్నమాట. ఇది గోవిందనామాలండి. ఇలా గిఫ్ట్ ఇవ్వడానికైతే మాత్రం రిటర్న్ గిఫ్ట్ ఈసారి మీకు ఎవరికన్నా కావాలనంటే నాకు మీరు కామెంట్ చేసినట్లయితే నేను
అది మీకు ఒకవేళ కావాలంటేనండి, మీరు కావాలని అనుకుంటే కనుక నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేశారంటే నేను అది ఎలాగా మీకు ఆర్డర్ పెట్టుకోవాలి ఏంటన్నది మీకు నేను చెప్తానమాట అండి. ఇది చూసారా అండి? ఇది కూడా ఒకటే మాట. మణిద్వీపకల్పం అని చెప్పి మణిదీప ప్రవర్సన అని చెప్పేసండి. ఇదొకటి మాట. ఇదిగో చూడండి. ఇదిగో చూసారా? ఇది మణిదీప వర్షన్ అంటండి ఇది. ఈ లలితాదేవి అయి కాకుండా ఓన్లీ దేవుడిదొత్తదనమాట. ఇదిగోండి. చూసారా ఎంత బావుందో చూసారండి? పేపర్ కూడా కొంచెం స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది కదండీ! ఇది చాలా బావుంటాయండి ఇవి. ఇదిగోండి నేను పెద్దదొకటి చూపిస్తున్నాను మీకు చూడండి. ఇదొచ్చి వరలక్ష్మి వ్రతందమాట అండి ఇది. పెద్ద బుక్ మాట అండి ఇది. చాలా బావుంటది. ఇది 25 పడుతుంది. 2500 పడతదండి ఇది. మొత్తం లక్ష్మీదేవి పూజ అన్నీ ఉంటాయమాట అండి ఇందులో. చాలా పెద్దది. మనం బుక్కులు కొనుక్కున్నప్పుడు ఇయర్‌కి కొనుక్కొని పడేస్తా ఉంటారు. ఇది అలా కాదండి. ఇది ఒకేసారి సిల్వర్ కొనేసుకొని మనం దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు. అలాగా మనం వ్రతాలప్పుడు తీసుకొని నీట్‌గా చక్కగా వాడుకోవచ్చుమాటండి. ఇదిగోండి వ్రతంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండీ! 999 అని చెప్పేసి 999 సిల్వర్ అని ఉంటదండి. అదిగో చూసారా? 999 సిల్వర్ అని ఉన్నది. మనకి ప్రతి దాని మీద కూడా ఇలా ఉంటదమాటండి. మీరు ఇక్కడే తీసుకోవాలని కాదు. ఎక్కడైనా మీరు షాప్‌లో తీసుకున్నప్పుడు దీని మీద ఇలా 999 సిల్వర్ అని ఉంటే చూసి అప్పుడు తీసుకోండి. ఎందుకంటే నార్మల్‌వి కూడా ఉంటాయి కదా! దానికోసమని మీకు చెప్తున్నానమాట. ఇలాగ 999 ఉన్నప్పుడు మనం తీసుకుంటే అది ఒరిజినల్ మాటండి. లేదంటే ఇందులో సెకండ్ క్వాలిటీ ఉంటాయన్నమాట. అవి ఇచ్చేస్తారు. దానికోసమని ఇలా మీరు 999 సిల్వర్ అని ఉన్నదైతే తీసుకొని ఉండమాటండి. చూసారా ఇదిగో మొత్తం వ్రతం మొత్తం అంతా వరలక్ష్మి వ్రతంది కథ, అన్నీ పూజ అన్నీ ఉంటాయన్నమాటండి ఇందులో. చాలా బావుంటదండి మొత్తం అంతా బుక్ అంతా చాలా బావుంటది. ఇలా కొత్త కొత్త అన్నీ కూడా మన దగ్గర ఐటెమ్స్ అయితే ఉంటాయండి. మీకేదన్నా ఐటెము వీడియో చూడాలనిపిస్తే నాకు కామెంట్ చేశారంటే నేను చేసి చూపిస్తానండి. మీరు చూడాలి అని అనుకున్నది. అలాగే మన వీడియో మీకు నచ్చిందా అండి? మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. మీకు ఏ బుక్ అయితే నచ్చిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండాని. అంటే మీకిలా సింగిల్ నచ్చిందా? ఇది నచ్చిందా? లేదంటే పెద్ద బుక్ నచ్చిందా? నాకు కామెంట్ చేయండి. ఓకే అండి. ఉంటానండి. బాయ్ అండి.